శరణు ఘోషతో మార్మోగిన శబరికొండలు మూగబోయాయి. తెల్లవారుజామున ప్రత్యేక పూజల అనంతరం అయ్యప్ప ఆలయాన్ని మూసివేశారు అధికారులు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకోగా అదే స్థాయిలో ఆదాయం కూడా చేకూరింది. శబరిమలలో మణికంఠుని దర్శనం ముగిసింది. ఈ ఏడాదికి గాను మండల మకర విలక్కు పూజలు సమాప్తమైనట్లుగా ఉదయం 5:30 సమయంలో ప్రత్యేక పూజలు చేసి ఆపై అయ్యప్ప ఆలయం మూసివేశారు అధికారులు. శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్లో భక్తులు పోటెత్తారు. రోజుకు సుమారుగా 50,000కు పైగా భక్తులు దర్శించుకుంటున్నారు. తక్కువగా సుమారు 15 గంటలకు పైగా స్వామి దర్శనం కోసం వెయిట్ చేశారు అయ్యప్పలు. ఈ ఏడాది 50 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లుగా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. గత ఏడాది ఈ సంఖ్య 44 లక్షలు ఉండగా టోకెన్లు, స్లాట్ సిస్టమ్ ఆంక్షలు ఉన్నప్పటికీ గతేడాది కంటే 6 లక్షల మంది అదనంగా వచ్చినట్లుగా చెప్పారు అధికారులు. 41 రోజుల పాటు సాగిన మండల మకర విలక్కు సీజన్ ముగియడంతో శబరిమల ఆలయాన్ని మూసివేశారు. అయితే శబరిమలలో పోటెత్తిన భక్తుల రద్దీతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కొంతమంది భక్తులు దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, శబరిమలలో ఎన్నడూ లేనంతగా భక్తులు పోటెత్తినట్లుగా తెలుస్తుంది. కొంతమంది దర్శనం కూడా కాకుండానే వెనుదిరిగినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం సమాప్తం అయ్యాయి కదా దర్శనం రోజులు. ప్రస్తుతం డీటెయిల్స్ ఏంటి? శబరిమలలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ట్రావెన్కోర్ ఏమంటోంది? రైట్ నందు ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది మకర జ్యోతి విలక్కు ఎందుకంటే అయిపోయిన తర్వాత నిన్న పడి కూడా కంప్లీట్ చేస్తున్న శబరిమల దేవస్థానం అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడూ లేని విధానంగా మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరబడి మనకు అయ్యప్ప భక్తులు తరలి వస్తున్నారు. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈసారి మాత్రం దాదాపుగా రోజుకు 1,00,000కు పైగా దాదాపుగా 1,00,000 నుంచి 1,20,000 మంది దర్శించుకోవడం జరిగినది. అదేవిధంగా మకర విలక్కు ఈ గత వారం జరిగిన 15వ తారీఖు మాత్రం దాదాపు 7 నుంచి 8 లక్షల మంది దర్శించుకున్నట్టు కూడా ట్రావెన్కోర్ దేవస్థానం ఇప్పటికే చెప్పడం జరిగింది. అలా మళ్ళీ ఆదాయం గురించి చూసుకున్నా కూడా ఏ ఏడాది జరగకుండా లేని విధానంగా ఈసారి మాత్రం దాదాపుగా 350 కోట్లకు పైగా మన ఆదాయం వచ్చింది అనేసి కూడా ట్రావెన్కోర్ దేవస్థానం మీడియాకి సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఎందుకంటే ఈ సందర్భంగా ఇప్పుడు మన పెద్దవాళ్ళు కావచ్చు, సీనియర్ సిటిజన్ కావచ్చు, చిన్న మణికంఠులు కావచ్చు, ఎప్పుడు ఎందుకంటే ఆహార విషయం కావచ్చు, తాగునీరు కూడా ఎన్నో సమస్యలు మాత్రం ట్రావెన్కోర్ ఈసారి పట్టించుకోవడం కూడా జరగలేదు. ఎంతో మంది స్వాములు, ఇటు సివిల్ స్వాములు కావచ్చు, అయ్యప్ప భక్తులు కావచ్చు, నిరాశలు అయితే మాత్రం చాలా మంది జరిగారు. ఎందుకంటే ఎన్నడూ లేని విధానంగా ఈసారి ఎందుకంటే మనం పంబా నుంచి పైకి వెళ్లే దారిలో కూడా చూసుకున్నా కూడా తాగునీటికి వాటర్ ఏటీఎంలు పెట్టినా కూడా సరిపోవడం కూడా జరగలేదని అయ్యప్ప భక్తులు ఇప్పటికీ ఎంతో నిరాశ చెంది. అదే విధంగా ఈ రోజు టెంపుల్ క్లోజ్, ఎందుకంటే ఈ రోజు సాయంత్రం అయ్యప్ప దేవస్థానం అయితే టెంపుల్ క్లోజ్ చేయబోతుంది. మళ్ళీ తిరిగి ఫిబ్రవరి ఎందుకంటే మాస టెంపుల్ ఓపెనింగ్ అనేది మాత్రం జరుగుతూ ఉంటుంది. నందు రైట్, అంటే ఈసారి ఇంత భారీ సంఖ్యలో రావడానికి కారణం ఏంటి? గతంతో పోలిస్తే ఇంత భారీ సంఖ్యలో రావడానికి కారణం ఏంటి? అలాగే మున్ముందు చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి ట్రావెన్కోర్ నుంచి? కోవిడ్ సమస్యలు ఒకటి కావచ్చు, మళ్ళీ ఎందుకంటే మనము నవంబర్, డిసెంబర్ లో కూడా ఇప్పుడు చెన్నై నుంచి కావచ్చు, లేదంటే ఏపీ నుంచి కూడా ఒకేసారి భక్తులు రావడం. ఎందుకంటే గత 2 సంవత్సరాలు అంటే పోయిన 2 సంవత్సరాల్లో అయ్యప్పని దర్శించుకోవడానికి అయితే కొంత తగ్గుముఖం పట్టింది కోవిడ్ సమస్యల వల్ల. కానీ ఈసారి ఒకేసారి అయ్యప్ప భక్తులు పెరగడంతో మాత్రం కొంత ఇబ్బందికరంగానైతే ఉంది. నందు రైట్, థ్యాంక్ యూ క్రాంతి. శరణు ఘోషతో మార్మ్రోగిన శబరికొండలు మూగబోయాయి. తెల్లవారుజామున ప్రత్యేక పూజల అనంతరం అయ్యప్ప ఆలయాన్ని మూసివేశారు అధికారులు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకోగా అదే స్థాయిలో ఆదాయం చేకూరింది. శబరిమలలో మణికంఠుని దర్శనం ముగిసింది. ఈ ఏడాదికి గాను మండల మకర విలక్కు పూజలు సమాప్తమయ్యాయి.
ఉదయం 5:30 సమయంలో ప్రత్యేక పూజలు చేసి ఆపై అయ్యప్ప ఆలయం మూసివేశారు అధికారులు. శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్లో భక్తులు పోటెత్తారు. రోజుకు సుమారుగా 50,000కు పైగా భక్తులు దర్శించుకున్నారు. తక్కువగా సుమారు 15 గంటలకు పైగా స్వామి దర్శనం కోసం వెయిట్ చేశారు అయ్యప్పలు. ఈ ఏడాది 50 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లుగా ట్రావెన్కోర్ దేవస్థానం తెలిపింది. గత ఏడాది ఈ సంఖ్య 44 లక్షలుండగా టోకెన్లు, స్లాట్ సిస్టమ్ ఆంక్షలున్నప్పటికీ గతేడాది కంటే 6 లక్షల మంది అదనంగా దర్శనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 41 రోజుల పాటు సాగిన మండల మకర విలక్కు సీజన్ ముగియడంతో శబరిమల ఆలయాన్ని మూసివేశారు. అయితే శబరిమలలో పోటెత్తిన భక్తుల రద్దీతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కొంతమంది భక్తులు దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు.